నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చేసి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సిబిఐ కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు, సిబిఐ కేసులు 11 ఉన్నాయి. అనుకోకుండా ఆయనకు వచ్చిన ఎమ్మెల్యే సీట్లు కూడా 11 ప్రస్తుతం. ఏంటి అంటే చట్టం అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఎన్నేళ్ళైనా బెయిల్ ఇస్తూనే ఉంటుందా? ఎంతకాలమైనా కోర్టుల నుంచి మినహాయింపు ఇస్తూనే ఉంటుందా? కోర్టు హాజరుకి ఇలాంటివన్నీ ఎలా చూడాలంటారు దీన్ని? అదే ఒక సామాన్యుడికైతే ఇలాంటి వెసులుబాటు ఉండే ఛాన్స్ ఉంటుందా? ప్రజలు అసలు ఈ విషయంలో చాలా దారుణంగా ఆలోచిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. మనం ఈ రోజు వార్తాపత్రికల్లో ఇంకొక అంటే దేశానికి గర్వకారణమైన ఒక వార్త విన్నాం. బుడాపెస్ట్ లో జరిగిన చెస్ ఒలింపియాడ్ లో ఇండియన్ చెస్ టీము గోల్డ్ మెడల్ గెలుచుకుంది అని చెప్పని, పురుషుల మహిళల రెండు విభాగాల్లో కూడా గోల్డ్ మెడల్స్ దక్కించుకుంది. నెవర్ ఇన్ ద హిస్టరీ, ఫస్ట్ టైం ఇది సాధ్యపడింది అని చెప్పని ఒక వార్త విన్నాం. అదే అంటే వార్తాపత్రికల్లో ఇది పెద్దగా కవర్ కాకున్నా కూడా మనకందరికీ ఉన్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 23, 2013 జగన్మోహన్ రెడ్డి గారికి తన మీద నమోదయ్యిన 11 సిబిఐ కేసుల్లో బెయిల్ దక్కింది. ఇవాళ మనం సెప్టెంబర్ 23, 2024 ఉన్నాం. అంటే 11 సిబిఐ కేసులు నమోదయ్యి ఉండి, ఆ సిబిఐ కేసుల్లో కూడా ఎప్పుడో దశాబ్ద కాలం క్రితమే ఛార్జ్ షీట్లు నమోదయ్యి ఉండి, ఛార్జ్ షీట్లు నమోదయ్యి ఉండటమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడు అని చెప్పని సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ధారించి ఆ ఛార్జ్ షీట్లలో లక్షల కొద్ది డాక్యుమెంట్లు మెన్షన్ చేశారు. ట్రంక్ పెట్ల కొద్ది సాక్ష్యాధారాలని కోర్టులకు సబ్మిట్ చేశారు. సహజంగా ప్రజలు ఏమనుకుంటారు, అరే ఇన్ని వేల కోట్ల అవినీతికి ఇతను పాల్పడ్డా, ఇన్ని వేల కోట్ల అక్రమాస్తులు ఇతను సంపాదించాడా? ఖచ్చితంగా చాలా వేగవంతంగా విచారణ జరుగుతుంది. ఇటువంటి నాయకులని ప్రజాబాహుళ్యంలో తిరగటానికి కూడా ఆస్కారం లేకుండా కఠినమైన శిక్షలు పడతాయని చెప్పని ప్రజాస్వామ్యవాదులందరూ ఆశిస్తారు. చట్టం సక్రమంగా పనిచేయాలని చెప్పని కాంక్షించే ప్రతి పౌరుడు కోరుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? 11 సంవత్సరాల విలువైన కాలం గడిచిపోయింది. కేసు విచారణ పూర్తి కానందువల్ల మన చట్టంలో ఉన్న నిందితుడిగా ఖరారు అయ్యేంత వరకు అతన్ని నిర్దోషిగానే పరిగణించాలి, అతని హక్కులు హరించడానికి వీల్లేదు అని చెప్పనే చట్టంలో ఉండే లొసుగు కారణంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ నాయకుడిగా చలమణవుతా వచ్చాడు. అతన్ని అతని మీద నమోదైన కేసుల్ని, అవినీతి ఆరోపణల్ని, అతను సంపాదించిన ఆస్తుల్ని పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ నాయకుడిగా అతన్ని ఆమోదించి అతని వెనక నడిచే ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ ఒక పక్క తన తండ్రికి అధికారం దక్కితే ఆ అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు అనేది నిర్ధారణ చేసినా కూడా అదే ప్రజలు మళ్ళీ తిరిగి అతనికి అధికారం కట్టబెట్టారు. అంటే ఈ దక్కిన ఈ ప్రివిలేజ్ ఈ ప్రివిలేజ్ ని ఒక రకంగా దేశంలో ఇంతగా సద్వినియోగం చేసుకున్న మరే నాయకుడు ఉండడు. అసలు ఎవరికి సాధ్యపడి ఉండదు. నా ఉద్దేశం అయితే, ఎలా అయితే చెస్ ఒలింపియాడ్ గెలిచారు అని చెప్పని ఇవాళ దేశం పులకిస్తా ఉందో, అంతకంటే ఎక్కువగా వైసీపీ శ్రేణులు కూడా ఆనందోత్సాహాలతోటి ఇవాళ క్రాకర్స్ పేర్చి సంబరాలు చేసుకోవాల్సిన అంశం. అరే ఇంతటి ఘనత సాధించిన నాయకుడు దేశంలో మా నాయకుడే. వ్యవస్థలను గుప్పెడ పెట్టుకొని 11 సంవత్సరాలుగా కేసులు విచారణ స్థాయికి కూడా రాకుండా ఆటంకాలు సృష్టిస్తా ఇవాటికి వ్యవస్థల్ని పాదాక్రాంతం చేసుకొని 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండగలిగేంతటి ప్రివిలేజ్ దక్కించుకున్న నాయకుడు దేశంలో మా నాయకుడు తప్ప ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పని వాళ్ళ శ్రేణుల ఆనందోత్సాహాలతో వాళ్ళ సంబరాలు చేసుకోవాలి. సిగ్గుపడాలి వ్యవస్థలు. మనం 2 సంవత్సరాల క్రితం ఆజాదీకి అమృత మహోత్సవ్ 75 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకున్నామని చెప్పని సంబరాలు చేసుకున్నాం. మనం 100వ సంవత్సరం వైపు అడుగులేయటం మొదలు పెట్టాం. అంటే ఈ స్వాతంత్రం అనేది రాజ్యాంగం, మన పీనల్ కూడా ఏం చెప్పుద్ది, న్యాయ వ్యవస్థ ఏం చెప్పుద్ది, చట్టం ముందు అందరూ సమానమే. కానీ సమానమే అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయంగా, ఆర్థికంగా, మీడియా పరంగా
బలమైన వ్యక్తికి ఇవాళ ఒక సామాన్యుడితో పాటు సమానంగా అతని కేసులు కూడా ఎప్పుడూ విచారణ చేసి శిక్ష ఎందుకు ఖరారు కాలేదు? కాబట్టి ఇక్కడ వ్యవస్థలని శాసించే స్థాయి అధికారం ముద్దాయిలకే దక్కుతా ఉంటే, నిందితులకే దక్కుతా ఉంటే, పదుల సంఖ్యలో కేసులు నమోదైన వ్యక్తులే ఇవాళ పాలకులుగా కోట్ల మంది ప్రజలను పరిపాలిస్తూ ఉంటే, విధాన నిర్ణయం వాళ్లే తీసుకుంటూ ఉంటుంటే, ఇవాళ వ్యవస్థలు ఎవరిని చట్టం ముందు అందరూ సమానం అని చెప్పని రుజువు చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానం కాదు. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన వ్యక్తులకి చట్టం దాసోహం అంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి కేసులు రుజువు చేస్తా ఉన్నాయి. ఒక పక్క వివేకానంద రెడ్డి గారి సంఘటన జరిగి కూడా 5 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. 5.5 సంవత్సరాలు. మొన్న 15వ తారీఖుకి 5 సంవత్సరాల 6 నెలలు గడిచిపోయింది వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి. ఆ హత్య కేసు విచారణ కూడా ఇప్పటికీ ఒక లాజికల్ కంక్లూషన్కి రాలా, ఇన్కంక్లూజివ్ గానే ఉంది ఇప్పటికీ కూడా. సాక్షాత్తు వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఈ కేసు మూలాల్లో ఇంకా లోతైన విషయాలు అధ్యయనం చేయాల్సి ఉంది అని చెప్పని చెప్తా ఉంది. మనకు కూడా చాలా స్పష్టత ఉంది. 40 కోట్ల రూపాయలు సుపారీ ఇవ్వగలిగే వ్యక్తులు ఎవరు? దస్తగిరి సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం తనకే ₹1 కోటి అడ్వాన్స్ గా ముట్టాయి, ఓవరాల్ గా 5 కోట్లు ఆఫర్ చేశారు, నాకే ₹1 కోటి ముట్టాయి అని చెప్పని సిబిఐకి న్యాయమూర్తి గారికి తెలియజేసిన నేపథ్యంలో సిబిఐ అతని దగ్గర నుంచి 72 లక్షలు రికవర్ చేసుకుంది. అంటే అతనికి ₹1 కోటి ముట్టినట్టు నిర్ధారణ అయిపోయింది కదా. అది నల్ల డబ్బు కదా. ₹1 కోటి అతనికే ముడితే మిగిలిన అక్యూజులకి ఇంకెంతెంత ముట్టుండాలి? అసలు ఇంత నల్ల డబ్బుకి సోర్స్ ఏంటి? దాన్ని ఇచ్చింది ఎవరు? అంత ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? సాక్షాత్తు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, నాడు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్నని హత్య చేయడానికి ఎంత డబ్బు ఇచ్చినా సాహసించే ధైర్యం ఇంకా ఆ రోజు, అంటే ఇవాళ సిబిఐ నిర్ధారణ చేసిన ప్రకారం అవినాష్ రెడ్డో వాళ్ళ నాన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో నిర్ణయం తీసుకున్న మాత్రాన అటువంటి సాహసాన్ని ఒడిగట్టరు. ఇంకా పెద్ద వ్యక్తుల పాత్ర ప్రమేయం ఉంటేనే, ఆ అష్యూరెన్స్ ఉంటేనే, డబ్బుతో పాటుగా రేపు మా జీవితాలకి ఏం భయం లేదన్న అభిప్రాయం బలపడితేనే అటువంటి నిర్ణయం చేస్తారు. మరి ఎవరా పెద్ద వ్యక్తులు? ఎవరంత డబ్బు సమకూర్చగలిగింది? ఈ లోతులోకి వెళ్ళాలి. విచారణ ఇప్పటికీ జరగల. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు కాబట్టి, అతను ఒక హత్య కేసులో అక్యూజ్డ్ గా సిబిఐ భావిస్తుంది కాబట్టి, అతన్ని అరెస్ట్ చేయాలి అనుకున్న సందర్భంలో సిబిఐ అధికారులని బెదిరించే స్థాయిలో కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర జరిగిన సంఘటన మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఇవాళ చట్టం ముందు అందరూ సమానం కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు. నా అనుయాయులు అయితే చాలు, నా ఆశీస్సులు ఉంటే చాలు, నేను ఎంత ఎక్స్టెంట్ కైనా ఎవరినైనా కాపాడే ప్రయత్నం చేస్తాను, నన్ను నేను కాపాడుకుంటాను, ఎవరినైనా కాపాడుతానని చెప్పని ఆయనే స్వయంగా రుజువు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య జరిగిన కాదంబరి జత్వాని ఇష్యూ చూసాం. ఒక ఆడపిల్లని ఎంతగా వేధింపులకు గురి చేశారు, వ్యవస్థను దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాం అనేది ఇవాళ ఒక్కొక్క వాస్తవం బయటకు వస్తుంటే మనకు స్పష్టమవుతా ఉంది. అంటే ఈ విధమైన అకృత్యాలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడే స్థాయి వెసులుబాటు కల్పించింది సిబిఐ. 11 సంవత్సరాలుగా అతను సిబిఐ కోర్టుల్లో అతని ద్వారా కోయక్యూజ్డ్ 130 డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్లు ఫైల్ చేస్తే అవి విచారణ పూర్తి కాకుండా సంవత్సరాల తరబడి డ్రాగ్ చేస్తూ, ఇవి విచారణ పూర్తి కానందుకు ప్రధాన కేసులు ట్రయల్ స్టేజ్ కూడా రాకుండా ఆగిపోతున్న నేపథ్యం చూస్తేనే వ్యవస్థలను గుప్పెడు పట్టి ఎంతగా ఆడుకుంటున్నారనేది అర్థమవుతా ఉంది. ఇవన్నీ చూస్తుంటే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని చాలా ఘనంగా చెప్పుకున్న వాస్తవంగా చట్టం ముందు అందరూ సమానం కాదు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ద్వారా వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి అనడానికి సిబిఐ కోర్టులో డిశ్చార్జ్ క్వాష్ పిటిషన్ల విచారణే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు? గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత సిబిఐ కోర్టుని 2024 ఫిబ్రవరి ఆఖరికల్లా మీరు ఈ డిశ్చార్జ్ పిటిషన్ మొత్తం డిస్పోజ్ చేయండి అని చెప్పని గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక ఆదేశాలు ఇస్తే సిబిఐ కోర్టు జడ్జి రమేష్ గారు ఆయన నాకు ఇన్ని కేసుల్లో జడ్జిమెంట్ డిక్టేర్ చేయడానికి ఇంకొక 2 నెలలు అదనంగా టైం కావాలని చెప్పని అడిగిన మీదట 2024 ఏప్రిల్ 30 తారీఖు వరకు తెలంగాణ హైకోర్టు అనుమతించడం జరిగింది. అంటే 2024 ఏప్రిల్ 30 నాటికి మే 13 ఎలక్షన్స్ కంటే ముందుగానే ఈ సిబిఐ కోర్టుల్లో
ఆ కేసులకు సంబంధించి నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. డిశ్చార్జ్ అండ్ క్వాష్ పిటిషన్లు 130 పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. ఇవి డిస్పోజ్ అవ్వనందుకు ప్రధాన 11 కేసులు ట్రయల్కి రావట్లా. పైగా 5 సంవత్సరాలుగా అతను ముఖ్యమంత్రి అని చెప్పని వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు. ఇవాళ ముఖ్యమంత్రి కాదు, అయినా సరే ఇవాళకి వ్యక్తిగత హాజరు మినహాయింపు రద్దు చేయాల అంటే ఎంతటి ప్రివిలేజ్ అతను కల్పిస్తా ఉన్నారు. అటువంటి వాడి మీద ఎన్ని వేల కోట్ల రూపాయల ఆరోపణలతోటి కేసు నమోదు చేసుకునే ప్రయోజనం ఏముంది? కాబట్టి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అంటే, ఏప్రిల్ 30 వరకు గడువు పెడితే ఏప్రిల్ 30 ఆయన జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాల్సి ఉండగా అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటికి అది 2 నెలలు అదనపు కాలం తీసుకొని ఉన్న జడ్జి గారు సరే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేలోగా ఆయన జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసి వెళ్ళొచ్చు. కానీ ఆయన అనారోగ్య కారణంగా నేను జడ్జిమెంట్ డిక్టేట్ చేయలేదు అని చెప్పని ఒక సింపుల్ రీజన్ చెప్పి అప్పటికి 2022 నుంచి ఆయనే కేసు విచారణ వింటా ఉన్నారు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. అంటే ఏమర్థమవుతుంది? ఆయనకి వాటిని రిజాల్వ్ చేయడం ఇష్టం లేదు. గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన, గౌరవ సుప్రీంకోర్టు కేసును మానిటర్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి సహకరించడానికే అన్ని వ్యవస్థలు తోడ్పడ్డాయి అనేది అర్థమవుతా ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఇంకొక జడ్జి గారు వచ్చారు, రెడ్డి వచ్చే మొదలాడే అని చెప్పని ఇప్పుడు మళ్ళీ తిరిగి విచారణ మొదలు పెట్టాల్సిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఈ 130 కేసుల విచారణ మళ్ళీ ఇప్పుడు జడ్జి గారు వినాలి, మళ్ళీ ఆయన నిర్ణయం ప్రకటించాలి. అంటే అప్పటికి కానీ ప్రధాన కేసుల విచారణ ట్రయల్ స్టేజ్కి రావడానికి కూడా ఆస్కారం లేదు. అంటే ఎంత ప్రివిలేజ్ దక్కుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది వ్యవస్థల అండదండలతోటి వెన్నుదన్నుతో మాత్రమే సాధ్యపడింది. ఇటువంటి వెసులుబాటు ఆయనకి దక్కుతా ఉన్న నేపథ్యంలో ఎన్ని గంభీరమైన ఆరోపణలు ఉన్నా, ఎన్ని వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డ నిర్ధారణ సిబిఐ ద్వారా జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పవర్ఫుల్, అన్ని రంగాల్లో బలమైన వ్యక్తుల మీద ఆ ఆరోపణలు రుజువు కావడం అంటే ఒక జీవిత కాలం తీసుకునే పరిస్థితి. అంటే రేపు ఎప్పుడు జయలలిత గారికి ఆమె వయసు అంతా అయిపోయిన తర్వాత ఆమె కేసులో తీర్పిచ్చిన ఏ ఉపయోగం? ఆమె చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. కాబట్టి ఇక్కడ రేపు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇవాళ దేశానికి చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని రుజువు చేయడం కోసమైనా సరే, ఆర్థికంగా ఆర్థిక అవకతవకలకు పాల్పడే ఏ రాజకీయ నాయకుడికైనా ఒక గుణపాఠం చట్టం నుంచి, వ్యవస్థల నుంచి ఎదురవుతుందని చెప్పని నిర్ధారణ చేయడం కోసమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి వంటి ఆ వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుల విషయంలో మరింత స్ఫూర్తివంతంగా, మరింత ఎఫెక్టివ్ గా, టైం బౌండెడ్ గా వ్యవస్థలో పనిచేయాలని చెప్పని ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు సార్, చాలా సుదీర్ఘంగా చెప్పారు. కానీ మనం అనుకోవడమే కానీ నిజంగా మీరు చెప్పినట్టు అంటే చట్టం డిక్లేర్ చేస్తున్న నాయకులు కానీ, లేదంటే నాయకులు కాదు, ఈ జడ్జిలు ఇలా అనుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా తెలిసిపోతుంది. తీర్పు ఇవ్వడానికి నోరు రావట్లేదంటే ఆయన అనారోగ్య కారణాలు ఉన్నాయంటే తెలిసిపోతుంది దీంట్లో ఉన్న రసగులు ఏంటో. ఇక చట్టమే చూసుకోవాలి, కానీ కనీసం సుప్రీంకోర్టు అన్న ఈ విషయంలో దృష్టి సారిస్తే బాగుంటుంది. ఇక చట్టాన్ని లేదంటే భారతదేశ పౌరుల్ని ఇంకా పౌరులే కాపాడుకోవాలి. ధన్యవాదాలు సార్.